రే ప్రభు జాగ్రత్త చూసి అరే పట్టుకోవా బాబు. అమ్మా ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవు ఉంటుంది. అమ్మని ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చాను రోయ్, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? ఫోన్ ఫోన్ మీకు పాపం. ఏంట్రా బట్టలు ఫోన్ తెచ్చిందా? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళడం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. ఇదిగో గిలక. రాముడు మన సీతమ్మ రాముడా? బాబు నువ్వు రాముడివే కదూ? ప్రభు ప్రభు కదా నువ్వు? శృతిని వెతుక్కుంటూ వచ్చావు కదా. బాబు చాలా సంతోషం. శృతికి నేను తాతని, ఈవిడ మా అమ్మ. అవును. అరే ప్రభు, వీళ్ళ కాకర్ల అమ్మా నాన్న చూస్తుంటే మెంటల్ ఫ్యామిలీలో ఉన్నారు. నాకేదో డౌట్. అబ్బాయి నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థమైంది. ప్రభు శృతికి నువ్వంటే ఎంతో ఇష్టం. అది నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంది. దాన్ని నవ్వించడానికేనయ్యా ఈ తోక. శభాష్, తాత బామ్మ శృతి పక్కనే అన్నమాట. అయితే మన పని పూర్తి అయిపోయినట్లే. ఓ బామ్మ, బండి తెచ్చారా? ఇంటికి వెళ్దాం. అదంతా సులభం కాదమ్మా. 100 మంది కాపలా ఉన్నారు. మీరెవరో తెలిస్తే ఎత్తి గోదావరిలో పారేస్తారు. ఇది కాకర్ల ఆర్డర్. గోంగూర ఆర్డర్. వీళ్ళు మన ఇంటికి రావాలి. ఇది నా ఆర్డరు. బా నువ్వు ఉండవే. వీళ్ళు ఎలా ఇంటికి తీసుకెళ్తావా అని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. చెప్పండి. ఉండు రామా రామా రామారావు, ఎట్టి రామారావు. అయ్యారు ఎవరు వస్తున్నారండి? రామారావు, ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. అవునరా, సినిమాలో శృతూరు నుంచి వచ్చిందిగా. ఇక మన ఇంట్లో సినిమాలే. కుడికారు ముందు పెట్టి లోపలికి రా. దొరగారు మలయాళం పిక్చర్ ఉందా? పిట్లు గిట్లు వేస్తారా? ఏం కంగారు పడద్దు. అర్ధరాత్రి ఆడది, సత్రంలో రాత్రి, కాలేజీలో రేప్ అన్ని తెచ్చా. కానీ ఒక కండిషన్, నన్ను పెద్దాపురం తీసుకెళ్తావా? కంగారు పడకండి సార్, నేను పంపిస్తాను. ప్రభు రాత్రి పెద్దాపురం పోతాను రా. రే పచ్చిపులుసు అయ్యారా, నువ్వు దగ్గరుండి పెట్టి వెనకాల పెట్టించు. రే కొండరాజు, వీళ్ళకి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనండి. మీరు లోపలికి పదండి. రే ఆ పెట్లని ఎత్తుకున్నా వెనకాలండి. శృతి, నీ ప్రభొచ్చాడమ్మా. నులివెచ్చని జాబిలి మన్నెలు చింది వెన్నెల వీధులలో ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాల శృతి చేసిరే ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగిను కోరికలే. కోపమో సంతోషమో, ఆత్రమో ఆవేశమో, ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగి చూడు.
సార్ కూర్చోండి. ప్రారంభించండి. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నా వాడు పెడవాడు అనే వేదం పాటి ప్రభు శృతి ఎక్కడ? ధర్మ పరిపాలన చేయగలవాడు ప్రమాణం. ఏంటి? ఏదన్నా మాట్లాడవా? మాటలు రావటం లేదు. బ్రిటిష్ వాళ్ళ హయాం వచ్చాక ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ప్రభు, మా పెళ్లి, శృతి వాళ్ళ నాన్న పెళ్లి అన్ని ఇక్కడే జరిగాయి. మీకు కూడా త్వరగా పెళ్ళై ఇద్దరు సంతోషంగా ఉండాలని ఇక్కడ తీసుకొచ్చాం. అవును. ఇది సాధారణ సింహం కాదు. దీని నోట్లో చేపెట్టి ఎవరైనా అబద్ధం ఆడితే కొరుకుతుంది. ఎవరైనా చెవులో పూ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పు. ప్రభు, శృతి చెప్పేదంతా నిజమే. ఆ కాలంలో రాజులు ఈ సింహంతోనే అబద్ధం చెప్పేవాళ్ళని కనిపెట్టేవాళ్ళు. ఈ సింహం కొరికిందా వాళ్ళకి శిక్షే. ఆహా, అయితే చూద్దాం. పెట్టి చూద్దాం. నేను శృతిని లవ్ చేయలేదు, నిజంగా లవ్ చేయలేదు. దీన్ని పోయి ఎవడైనా ప్రేమిస్తాడా? నాటుకోళ్ళ నవనవలాడుతోందనే ఓ పట్టు పడదామని అమలాపురం దాకా సరదాగా వచ్చాను. నేను శృతి లవ్ చేస్తాను, నిజంగా లవ్ చేస్తాను. అబద్ధం, అబద్ధం, నేను చెప్పిందంతా అబద్ధం. ఇదా సంగతి? ఏమండి, ఓకెత్తి మీరా నోరు ముయించింది? అవును. పిల్లలిద్దరూ భయపడిపోయారండి. మంచిదే. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. ఈ రోజు వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగిందంటే దానికి కారణం ఏమనుకున్నావు? నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ సింహం చెదరగొట్టకూడదని ఇలా చేశాను. అబ్బబ్బబ్బా, ఏం తెలివి! ఏమిటిది? ఇంకోసారి తమాషా కూడా అలా అనొద్దు ప్రభు. అది తట్టుకునే శక్తి నాకు లేదు. నేను చెప్పిందంతా అబద్ధం నీకు బాగా తెలుసు కదా. నాకు భయంగా ఉంది ప్రభు.